ఈరోజు ప్రధానమంత్రి గారు ఉపన్యాసం ఇప్పుడే విన్నాం. ఈరోజు మీరు చూస్తే అన్నదాత సుఖీభవ, పిఎం కిసాన్ మూడో విడత. ఈ కార్యక్రమంలో అటు ప్రధానమంత్రి గారిని చూస్తే అస్సాంలో ఉండి దేశం మొత్తం అందరి అకౌంట్లో డబ్బులు ఇదే సమయంలో పడిందంటే అది టెక్నాలజీకి ఉండే మహిమ. అదే సమయంలో కేంద్రం ఇవ్వాల్సిన డబ్బులు అక్కడ రిలీజ్ చేస్తే మనం ఇక్కడ రిలీజ్ చేశాం. అవన్నీ మీ అకౌంట్లో ఇప్పుడు వెరిఫై చేసుకునే పరిస్థితికి వచ్చారంటే టెక్నాలజీ ఏ విధంగా పనిచేస్తుందో మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఎన్నికల ముందు నేను, పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రం మొత్తం తిరిగి మళ్లీ రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేస్తామని, రైతుల్ని పూర్తిగా ఆదుకుంటామని ఆ రోజు మాట ఇచ్చాం. అందుకే సూపర్ 6 చెప్పాం. ఇంకా కొన్ని సంక్షేమ కార్యక్రమాలు హామీ ఇచ్చాం. ఆ తర్వాత బీజేపీ కూడా కలిసి ఎన్డీఏ కూటమిగా ఏర్పాటయ్యాం. అయితే ఎప్పటికప్పుడు మనందరం గుర్తుపెట్టుకోవాల్సింది ఈ ప్రభుత్వం ఏం చేస్తా ఉంది, గడిచిన ప్రభుత్వం ఏ విధంగా దగా చేసింది అనే విషయాలు కూడా మనం ఎప్పటికప్పుడు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఈ ఒక్క కార్యక్రమంలో మీరు చూస్తే మూడో విడత 46,85,000 మందికి రైతులకు, ఒక్కొక్క రైతుకు 6,000 రూపాయలు డిపాజిట్ చేస్తున్నాం. అటు కేంద్రం కానీ ఇటు రాష్ట్రం కానీ. ఇంకొక పక్కన మీరు ఒకసారి చూస్తే ఈ ఒక్క విడతలోనే రాష్ట్ర ప్రభుత్వం మొత్తం కలిసి 2,676 కోట్ల రూపాయలు మీ అకౌంట్లో వేశాం. ఇందులో రాష్ట్ర వాటానే 1,874 కోట్లుంది. మొదటి విడతలో 700 రూపాయలు, రెండో విడతలో 7,000 రూపాయలు, మూడో విడతలో 6,000 రూపాయలు. అంటే మొత్తం కలిసి ఈ సంవత్సరంలో ప్రతి ఒక్క రైతు అకౌంట్లో 20,000 రూపాయలు జమ చేసిన ఘనత ఎన్డీఏ ప్రభుత్వానికి దక్కింది. ఈ విషయం రైతులందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉందని విజ్ఞప్తి చేస్తున్నా. 2025 ఆగస్టు 2న మొదటి విడత 3,174 కోట్లు, నవంబర్ 19న రెండో విడత 3,135 కోట్లు, రెండూ కలిపి 6,309 కోట్లు ఇచ్చాం. మూడో విడత 2,676 కోట్ల రూపాయలు మీ అకౌంట్లో వేశాం. మొత్తం కలిసి ఈ సంవత్సరం 8,985 కోట్ల రూపాయలు రైతులకు ఇచ్చిన ఏకైక ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నా. ఇందులో కేంద్రం 6,000 ఇస్తే మనం 14,000 ఇచ్చాం. రెండూ కలిపి 20,000 అయింది. అదే గడిచిన కాలంలో 7,500 రూపాయలు ఇచ్చి మిగిలిన అన్ని కార్యక్రమాలు కూడా ఆ రోజు ఎగ్గొట్టే పరిస్థితికి వచ్చారు. ఈరోజు ఈ ప్రభుత్వం 7,500 నుంచి 14,000 చేశాం. అదే సమయంలో టెక్నాలజీనే కాకుండా అన్ని విధాల రైతుని ఏ విధంగా ఆదుకోవాలనో అన్ని విధాలు ఆదుకోవడానికి ముందుకు పోతున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నాను. ఇవన్నీ మీరు ఒకసారి చూస్తే ఈరోజు రైతు అనేది, నేను కూడా ఒక రైతు బిడ్డ, నేను కూడా ఒక మధ్యతరగతి కుటుంబంలో పుట్టి అంచెలంచెలుగా ఎదిగి ఈరోజు ఈ స్థాయికి వచ్చాను. నేను ఎప్పుడు కూడా వ్యవసాయం మీద నాకు ఎక్కువ కమిట్మెంట్ ఉంటుంది. దానికి కారణం నేను కూడా రైతు బిడ్డని. నేను పుట్టిన ఈ కుటుంబాలు ఎవరు కూడా ఇబ్బందుల్లో ఉండకూడదనే ఉద్దేశంతోనే అనునిత్యం మీకు నేను అండగా ఉన్నానని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నాను. సమైక్య ఆంధ్రప్రదేశ్లోని వ్యవసాయానికి ప్రత్యేకమైన బడ్జెట్ పెట్టించాం. ఈరోజు మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. కృష్ణా జిల్లాలో నీళ్లు సరిగా రాకపోతే పంటలు సకాలంలో పెట్టలేకపోయాం.
ఆ సమయంలో ఓసారి నీళ్లు లేటుగా రావడం, నీళ్లు లేటుగా వచ్చిన తర్వాత పంటలు పెడితే అనేక సార్లు తుఫాన్లో ఆ పంటలు చిక్కుని రైతన్న చాలా ఇబ్బంది పడే పరిస్థితికి వచ్చారు. ఆ రోజు నేను ఒకటే ఆలోచించాను, ఏ విధంగానైనా సరే మీకు న్యాయం చేయాలనే పోలవరం ప్రాజెక్టు వస్తున్నా, పోలవరం ప్రాజెక్టు వచ్చే మునిపే పట్టసీమ పెట్టి పోలవరం ద్వారా ఆ నీళ్లు, గోదావరి నీళ్లు కృష్ణా జలాలకు కలిపిన ఘనత ఈ ప్రభుత్వాన్ని. దీనివల్ల ఈరోజు మీరు ఒక్కసారి ఆలోచిస్తే మామూలు తుఫాను కంటే ముందే పంటలు వెంటగడుతున్నారు. అదే మాదిరిగా అక్వాకల్చర్కు నీళ్లు పుష్కలంగా ఇవ్వగలుగుతున్నాం. ఇవన్నిటి వల్ల కృష్ణా జిల్లాలో, కృష్ణా డెల్టాలో ఏదైతే వ్యవసాయం సుస్థిరమైంది, మనకి ఇవన్నీ ముందుకొచ్చే పరిస్థితికి వచ్చాం. రైతులు మీరందరూ ఒకటి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇలాంటి సందర్భంలో నేను చెప్పవలసిన అవసరం ఉంది. నేను 4వ ముఖ్యమంత్రి మీ అందరి యొక్క ఆశీస్సులతో. ఆ రోజు మేము ఆలోచించినప్పుడు ఒకే మాట చెప్పాం, ఈ రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేస్తాం. చాలా కష్టాలున్నాయి, ఇబ్బందులున్నాయి, అయినా కూడా చేసే బాధ్యత తీసుకుంటామని ఆ రోజు చెప్పాం. ఈరోజు రాష్ట్రంలో చూస్తే అప్పుల సుడిగుండంలో ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క ఇమేజ్ దెబ్బతినింది. పెట్టుబడులు పెట్టేవారు రాకుండా పోయారు. ఆదాయం తగ్గిపోయింది. కేంద్ర పథకాలు కూడా ఉపయోగించలేని పరిస్థితులున్నారు. ఎక్కడ చూసినా అభివృద్ధి అరాకొర జరిగి చాలా ఇబ్బందులు వచ్చాయి. ఈ 20 నెలల్లో ఒక్కొక్క అడుగు ముందుకేశాం. అదే సమయంలో సమస్యలన్నీ పరిష్కారం చేసుకుంటూ మనం ముందుకు పోయే స్థాయికి వచ్చాం. కానీ సమస్యలన్నీ పరిష్కారం చేశామని నేను చెప్పడం లేదు, కానీ ధైర్యంగా చెప్పగలుగుతున్నా, ఇన్ని సమస్యలు పెట్టుకుని మీకు న్యాయం చేసిన ఏకైక ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం అని చెప్పి మరొక్కసారి మీకు విజ్ఞప్తి చేస్తున్నా. 2025 47 లక్షల మెట్రిక్ టన్నులు ధాన్యాన్ని సేకరించాం. 24 గంటల్లో మీ అకౌంట్లో డబ్బులేసిన ఘనత ఎన్డీఏ ప్రభుత్వాన్ని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకొక పక్కన ప్రకృతి విపత్తులు వచ్చినప్పుడు వివిధ పంటలకి ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చాం. దగ్గర మీరు చూస్తే 310 కోట్ల రూపాయలు నష్టపరిహారం ఇచ్చాం. గిట్టుబాటు ధర కోసం 500 కోట్ల రూపాయలతో ధరల స్థిరీకరణ నిధి పెడితే ఈరోజు ఇక్కడే మామిడి తోటలో ఉన్నాం. మామిడి పంటకు కూడా గిట్టుబాటు ధర రాలేదు. రైతు చాలా ఇబ్బంది పడ్డాడు. పక్కన తమిళనాడులో, కర్ణాటకలో గిట్టుబాటు ధర కాదు కదా, ₹1 ఇవ్వకపోతే కాదు, మనకు బాధ్యత ఉందని ప్రతి ఒక్క కేజీకి ₹4 చొప్పున రైతుకు గిట్టుబాటు ఇచ్చిన ఏకైక ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం. పొగాకు దెబ్బతింటే 200 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పొగాకు కొనుగోలు చేశాం. ఉల్లిపాయలు రేటు పడిపోతే 1 ఎకరాకి పూర్తిగా నష్టపోతే 1 హెక్టార్కి 50,000 రూపాయలు ఆర్థిక సహాయం చేశాం. టమోటా దెబ్బతింటే ఆదుకున్నాం. కోకో వంటి పంటలు ఓసారి దెబ్బతింటే దానికి కూడా మద్దతు ధర ఇచ్చి ఆదుకున్నాం. ఇప్పటికి మీరు చూస్తే 1338 కోట్ల రూపాయలు నష్టపోయిన రైతాంగానికి అండగా ఈ ప్రభుత్వం నిలబడింది. నేను ఒకే ఒక విషయం మిమ్మల్ని కోరుతున్నాను. నేను ఒక విజన్ 2047 తయారు చేశాం. ప్రధానమంత్రి గారి నాయకత్వంలో వికసిత్ భారత్ 2047, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్వర్ణాంధ్ర 2047 పోతున్నాం. 2047కి ఒక విశిష్టత ఉంది. మనకు స్వాతంత్రం వచ్చి 100 సంవత్సరాలు అవుతుంది. ఆ 100 సంవత్సరాల్లో దేశం ఏ విధంగా ఉండాలి, రాష్ట్రం ఏ విధంగా ఉండాలనో ఆలోచిస్తున్నాం.
అందులో కూడా మీరు ఒకసారి చూస్తే అగ్రికల్చర్కి, వ్యవసాయానికి పెద్దపీట వేస్తున్నాం, అగ్రి టెక్నాలజీ ఉపయోగిస్తున్నాం. నేను ఇక్కడ వచ్చినప్పుడు నేను చూస్తే చాలా సంతోషం. ఈ మామిడి చెట్లలో కూడా మామిడి కాయలకి కవర్లు పెట్టి ఆధునికతతో ముందుకు పోతున్నారంటే చూసినప్పుడు నాకు చాలా సంతోషం కలిగింది. ఇప్పుడే మీ పొలాల్లో చూశాను, డ్రోన్ పెట్టి విత్తనాలన్నీ జల్లే పరిస్థితికి వచ్చారు. పక్కనే వెళ్ళాను, వెళితే డ్రిప్ పెట్టి ఈ యొక్క వంగ కానీ వంకాయలు కానీ ఆ తోటలన్నీ వేసే పరిస్థితికి వచ్చారు. ఇక్కడే ఈరోజు కృష్ణా జిల్లాలో ఎక్కువ రొయ్యలు కానీ చేపలు కానీ పండిస్తారు. ఈరోజు ఆధునీకరణ తీసుకొస్తున్నాం. దీనివల్ల మీరు ఒక్కసారి చూస్తే అంత మునుపంతా కూడా మీరు చాలా ఇబ్బందులు పడ్డారు, మామూలు ఇబ్బందులు కాదు. రైతాంగం చాలా ఇబ్బందులు పడితే అంత మునుపు కరెంటు రాయితీ ఇస్తామని మోసం చేస్తే ఈరోజు ఈ ప్రభుత్వానికి ఎన్ని కష్టాలున్నా ప్రతి ఒక్కరికి యూనిట్ ₹1.50 తగ్గించి 810 కోట్ల రూపాయలు ఒక్క అక్వాకల్చర్లో రాయితీ ఇచ్చామంటే అది ప్రభుత్వానికి అక్వాకల్చర్ పైన ఉండే అభిమానం అని చెప్పి మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నాను. నేను ఒకటే ఆలోచిస్తున్నాను, ఈరోజు రాష్ట్ర రైతాంగాన్ని మనం ముందుకు తీసుకుపోవడానికి 25,187 మంది రైతులకు వ్యవసాయ పనిముట్లకు ఇది ఇచ్చాం. డిజిటల్ క్రాప్ సర్వే చేపిస్తున్నాం, మన మిత్ర సేవలు పెట్టాం. ఇంకొక పక్క ఈరోజు మనం ఇది అవుతానే నేను పంచసూత్రాలు తీసుకొచ్చాను. ఏదైతే రైతన్న మీకోసం కార్యక్రమంలో నేను చాలా స్పష్టంగా నీటి భద్రత, నీరుంటేనే పంట వేయగలుగుతాం, నీరు లేకపోతే ఏమీ చేయలేం. అందుకే ఈరోజు మీరు ఆలోచిస్తే నీటి భద్రత ద్వారా ముందుకు పోయాం. ఈరోజు ధైర్యంగా చెప్పగలుగుతున్న మన రిజర్వాయర్లో కానీ అదే మాదిరిగా చిన్న చిన్న చెరువుల్లో కానీ 65% నీళ్లు ఖరీఫ్ వాడుకున్న తర్వాత, రబీ కూడా కొంతవరకు వాడుకున్న తర్వాత ఈరోజు నిల్వలున్నాయంటే అది ఈ ప్రభుత్వం యొక్క దూరదృష్టిని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. అందుకే ఒక పిలుపిచ్చాను, రాబోయే సంవత్సరం మే 15కే నారుమళ్ళు వేసుకోవాలి. నారుమళ్ళు వేసుకొని వర్షం వస్తే వర్షపు నీరుతోనే ఖరీఫ్ పూర్తి కావాలి. ఖరీఫ్ పూర్తి అయ్యే రోజున అన్ని రిజర్వాయర్లో నీళ్లన్నీ నిండుగా ఉంటే రబీ కూడా కొన్ని ప్రాంతాల్లో మెట్టేసుకుని రెండో పంటకు నీళ్లు తీసుకున్నా కూడా రాబోయే సంవత్సరం 75% అన్ని రిజర్వాయర్లో నీళ్లుండాలనేది నా కోరిక. దీనివల్ల ఎప్పుడైనా ఒక సంవత్సరం వర్షాలు పడకపోయినా తట్టుకునే శక్తి వస్తుంది. రాబోయే సంవత్సరమే శాస్త్రవేత్తలు చెబుతున్నారు ఎల్నినో ఉంటుందని. అలాంటి వచ్చినప్పుడు వర్షాభావం ఉన్నా, హెచ్చు తక్కువలున్నా, లేకుంటే ఎరాటిక్గా వర్షాలు పడినా మనం ఎదుర్కోవాల్సిన శక్తి రావాల్సిన అవసరం ఉంది. భూగర్భ జలాలు పెంచాం, ఎక్కడికక్కడ వాటర్ కన్జర్వేషన్ స్ట్రక్చర్స్ కట్టాం. దీనివల్ల మీరు చూస్తే 2 ఏళ్లలో 1.83 మీటర్లు భూగర్భ జలాలు పెరిగాయి. దీనివల్ల ఎక్కడికక్కడ పంప్ సెట్స్ పెట్టినప్పుడు తక్కువ ఖర్చుతో నీళ్లు పైకి తీసుకునే అవకాశం వచ్చింది. రెండవది, నీళ్లున్నాయి కాబట్టి పంటలకు ఎక్కువగా ఉపయోగించుకునే పరిస్థితి వస్తుంది, వాతావరణం కూడా మెరుగుపడే పరిస్థితి వస్తుంది. అదే మాదిరిగా ఈరోజు కేబినెట్లోనే చాలా స్పష్టంగా చెప్పాం, అన్ని ప్రాంతాల్లో కాలవల్లో పూడికి తీయడం, ఇంకొక పక్క ఎక్కడికక్కడ డ్రైనేజీలన్నీ కూడా పూర్తిగా ఎక్కడికక్కడ ఇవన్నీ డ్రైనేజీస్ అన్ని క్లీన్ చేయమన్నాం. దీనివల్ల రాబోయే రోజుల్లో ఒకవేళ ఎక్కువ వర్షం పడినా ఏ పంట కూడా ముంపుకు గురి కావడానికి వీలు లేదు. అదే సమయంలో చివరి భూములు కూడా నీళ్లు ఇచ్చే బాధ్యత తీసుకోవాలి. సాగునీటి సంఘాలు పెట్టాం, ఎన్నికలు పెట్టాం, ఎంపిక చేశాం. సాగునీటి సంఘాలకు ఇంకొక బాధ్యత కూడా చెప్పాను,
కాలువలు చూడడమే కాదు, మీ ప్రాంతంలో నీటి భద్రత ఇచ్చే బాధ్యత ఈ సాగునీటి సంఘాలదని మరొక్కసారి మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నాను. మనుషులు తాగడానికి నీళ్లు గాని, వ్యవసాయానికి నీళ్లు గాని, పరిశ్రమకు నీళ్లు గాని ఇచ్చే బాధ్యత వీళ్ళు తీసుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఎక్కడికక్కడ భూగర్భ జలాలు పెంచాలి, చివరి భూములకు నీళ్లు ఇవ్వాలి. ఎక్కడన్నా మైన్ ఇరిగేషన్ ట్యాంకులుంటే ఆ ట్యాంకులకు నీళ్లు రాకపోతే పైనుండే కాలువలు గాని, పైనుంచి వచ్చే నీళ్లు సక్రమంగా రావడానికి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. నేను ప్రధానంగా మళ్లీ విజ్ఞప్తి చేస్తున్నాను. ఎన్నో సంవత్సరాలుగా నీటి భద్రత కోసం ముందుకు పోతున్నాం. ఈ రోజు మీ అందరికీ హామీ ఇస్తున్నాను. ఆ రోజు పోలవరం ప్రాజెక్టుని ప్రతి సోమవారం పోలవరంగా డిక్లేర్ చేసి నేను పర్యవేక్షించి 72% పూర్తి చేశాను. డయాఫామ్ వాల్ పూర్తి చేశాం. గవర్నమెంట్ మారింది, సీతకన్నేశారు. సీతకన్నేసి ఏజెన్సీ మార్చి, ఇంజనీర్లు మార్చి అనాథన చేశారు. గోదావరిలో ఒక్కొక్కసారి ఉన్న పళంగా ఉధృతంగా వర్షపు నీరు వస్తాయి. అలాంటిది 20 లక్షల నుంచి 30 లక్షల క్యూసెక్స్ నీళ్లు వచ్చి ఏదైతే మనం కట్టిన డయాఫామ్ వాల్ మీద పోయింది, ఆ వాల్ అంతా కూడా పూర్తిగా దెబ్బతినింది. కాపాడుకోవలసిన డయాఫామ్ వాల్ని కాపాడకుండా పోయి ఈ పని చేసిన దానివల్ల 440 కోట్ల రూపాయలతో పూర్తి చేసిన ప్రాజెక్ట్ని ఇప్పుడు మళ్లీ ప్యారల్ గా ఇంకొక డయాఫామ్ వాల్కి 1000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం.